జోగులాంబ గద్వాల జిల్లాలో సంచలనం సృష్టించిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బ్యాంక్ మేనేజర్ తిరుమల రావును గద్వాల పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు తిరుమల రావును అరెస్టు చేయడంతో కేసు విచారణ మరింత వేగం కానుంది. తెల్లవారుజామున సుపారీ గ్యాంగుతో సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడు తిరుమల రావును ప్రశ్నిస్తున్నారు. చెడిపోయింది కదా, మా వాడికి వేరే పెళ్ళిళ్ళు చూస్తున్నాం పిల్లల్ని, ఒకవేళ ఫిక్స్ అవుతుందేమో, ఫిక్స్ అయితే చెప్తాం అది ఇది అని మాట్లాడినారంట. మా మామ ఉండి ఇంకా ఏంది పాప వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి సంబంధం కుదిరిన కంటే చెడిపోయిందనే హ్యాపీనెస్సే ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అని అంటున్నారు. అంటే ఇంకా అప్పుడే నాకు కొంచెం అర్థమైంది, ఏంది వీళ్ళు ఇంత డిఫరెంట్ ఉన్నారా ఏంది అని, వేరే మైండ్ వెళ్ళిపోయింది. ఇంకా నాకు వేస్ట్ అసలు. ఈమె కూడా అనకూడదు అట్లా, తప్పు. ఇప్పుడు నువ్వు ఇచ్చే పొజిషన్ ఉంటే చెప్పాలా, నువ్వు ఇస్తా అది ఇది అని. నువ్వు తర్వాత వాళ్ళ దగ్గర ఒక మాట అని నా ముందర ఒక మాట మాట్లాడకూడదు. నీ వల్లే ఇట్లా అయింది, నీ వల్లనే ఇంత బాధ వస్తుంది, నీ వల్లనే ఇట్లా అయిపోతున్నా అంటే అనకూడదు కదా, తప్పే కదా అది. మళ్ళీ నీ సంబంధం అదే పొప్పన్నం అవి కుదిరినాక అంత ఓకే అయిన తర్వాత నాకు ఈ చంపచారాలు కావాలా బంగారువి అంటే, ఆ కట్నం ఇంత పెరిగిందనే కదా బాధపడేది. నువ్వు మళ్ళీ ఈ పొజిషన్లో ఇవి అంటే ఆమె ఇంకా ప్రెజర్ అయ్యేదా నా పైన? ఆలోచిస్తున్నావా అవన్నీ? నేను అడిగినా నేను అమ్మని ఏం అసలు ఏం పలకరు, ఏం చెప్పరు. నిజం చెప్తున్నా చూడబ్బా, మా ఫ్యామిలీలో నాకు ఎవ్వరు నచ్చరు. నిజం. నేను ఒక్కటే ఏమంటే, నాకు వచ్చే భర్త నన్ను అర్థం చేసుకోవాలా, వానికి నేను తప్ప, నేను వానికి తప్ప ఇంకెవ్వరు ఉండకూడదు మా దాంట్లో. ఇదే నాకు కావాల్సింది. ఎవరైనా మధ్యలో వచ్చి ఇడగొట్టే వాళ్ళు ఉంటే వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. నేను ఇదే హ్యాపీ ఉంటా అన్నందుకే కదా ఇవన్నీ చేసింది. కానీ ఆమె నాకు అవన్నీ మాట్లాడకూడదు. మీ అమ్మ గురించి వాళ్ళ గురించి ఇష్టపెట్టు, దాని గొడవనే వద్దు, కట్నం వద్దు, అది గొడవనే వద్దు. ఇప్పుడు మీ ఇష్టం, మీ అమ్మ తర్వాత పెట్టుకో, అది నీ ఇష్టము, మీ అమ్మ ఇష్టం. కానీ నేను ఒకటి ఫిక్స్ అయ్యి వచ్చిన అంతే. అదే మాట నేను ఆ రోజు కూడా అన్నా, మా ఇంట్లో కూడా చెప్తున్నాను, ఏందన్నా ఇంత మరి 3 లక్షలకి మనం ఎందుకు ఇంకా ఫ్రీగా చేసుకుంటూ అయిపోతున్నాయి కదా అని కూడా ఆడకన్నా. మనమేం పైసలు వాళ్ళు ఇష్టం, మనం ఏం తీసుకొని కాదు కదా, జస్ట్ మన ఫంక్షన్ వాళ్ళకి అది ఖర్చులకి మనం అడిగింది. దానికోసమే ఇప్పుడు కూడా ఇప్పుడు మనము వాళ్ళు 3 పెడితే మనం 5 పెట్టాలా, అట్లా చేసుకుంటేనే కదా గ్రాండ్గా పెళ్ళి ఉంటాయి, అది ఉంటుంది అని అంటే. అన్నింటికే నువ్వు చెప్తే నమ్మము. నేను జోగులాంబ గద్వాల జిల్లాలో సంచలనం సృష్టించిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బ్యాంక్ మేనేజర్ తిరుమల రావును గద్వాల పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు తిరుమల రావును అరెస్టు చేయడంతో కేసు విచారణ మరింత వేగం కానుంది. తెల్లవారుజామున సుపారీ గ్యాంగుతో సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడు తిరుమల రావును ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి గురుప్రసాద్ అడిగి తెలుసుకుందాం. గురుప్రసాద్, చెప్పండి, మొత్తం మీద తిరుమల రావును అయితే అరెస్టు చేయడం జరిగింది. సో కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉండొచ్చు అంటారా? తేజేశ్వర్ హత్య కేసులో పురోగతి సాధించారని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రధాన నిందితుడు తిరుమల రావు గత కొన్ని రోజుల నుంచి కూడా పరారులో ఉన్న పరిస్థితి. అయితే నిన్న అర్ధరాత్రి శంషాబాద్ సమీపంలో తిరుమల రావు తన స్నేహితులతో తలదార్చుకున్న పరిస్థితి. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రెజెంట్ గా గద్వాలకు అతను తరలించారు. పూర్తి స్థాయిలో మాత్రం ఇంటరాగేషన్ జరుగుతుంది. హత్య గల కారణాలు ఏంటి, ఎక్కడ హత్య చేశారని పైన కూడా ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. మరోవైపు 8 మందిని కూడా
దీంట్లో ఇన్వాల్వ్ అయిన వారిని కూడా ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా ఉదయం తెల్లవారుజామున చేసినట్టు తెలుస్తుంది. చాలా గోప్యంగా వివరాలు సేకరిస్తున్నారు. సో తిరుమలరావు ప్రధాన నిందితుడు అరెస్ట్ కావడంతో ఒక కేసు కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఐశ్వర్యతో పాటు వారి అత్త సుజాత ఉందో తల్లి సుజాతతో పాటు మరో ముగ్గురిని నిందితులను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా 8 మంది దీంట్లో ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్ కావడం పూర్తిస్థల మాత్రం వివరాలు చేస్తున్నాం. మరి ఈ రోజున రేపన్నా ఖచ్చితంగా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు మీడియా ముందు నిధులు ప్రవేశపెట్టి ఈ యొక్క హత్య గల కారణాలపై కూడా వివరాలు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఈ తేజేశ్వర్ హత్య కేసు మాత్రం తెలంగాణ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. గత 17వ తేదీన అదృశ్యమైన తేజేశ్వర్ ఏదైతే నంద్యాల జిల్లా పాణ్యం వద్ద చనిపోయిన అక్కడ చంపేసి అక్కడ హత్య చేసి అక్కడ బాడీని వదిలేసిన పరిస్థితి. ఆ తర్వాత పూర్తి ఇంటరాగేషన్ చేయడం, ఐశ్వర్యతో పాటు ఎవరైతే సుజాత కూడా మరో ముగ్గురు కూడా అరెస్ట్ చేశారు. ఈ రోజు మరో 2తో పాటు ఈ తిరుమలరావు అదుపులోకి తీసుకున్న సిచ్యువేషన్. ఓవరాల్ గా 8 మందిని అయితే అదుపులోకి తీసుకున్న సిచ్యువేషన్. సో ఒక కేసు కొలికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే గురుప్రసాద్, ముఖ్యంగా తేజేశ్వర్ ని చంపిన తర్వాత ఐశ్వర్య అలాగే తిరుమలరావు వేరే ప్రదేశానికి వెళ్ళడానికి కూడా వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్లు తెలిసింది. అలాగే ఇందాక మీరు చెప్పినట్లు 20 lakhs దాకా లోన్ కూడా తీసుకున్నారు అని చెప్పన్నారు కదా. తేజేశ్వర్ ముందుగా ఎవరైతే తిరుమలరావు తన మొదటి భార్యని హతమార్చాలని ప్లాన్ చేశాడు, కానీ అక్కడ బెడ్సి కొట్టింది. ఆ తర్వాత తేజేశ్వర్ రేపు హత్య చేస్తామన్న ముందు రోజు 20 లక్షల రూపాయలు కూడా ఒక బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాడు. హత్య చేసిన తర్వాత తిరుమలరావు అలాగే ఐశ్వర్య ఇద్దరు కలిసి లడాక్ వెళ్లాలని ప్లాన్ చేశారు. సో ఆ తర్వాత ఐశ్వర్యపై అనుమానం రావడం పోలీసులు పురుషుల మందిని అదుపులోకి తీసుకోవడంతో ఆ ప్లాన్ బెడ్సి కొట్టింది. ప్రజెంట్ గా అయితే ఐశ్వర్యతో పాటు సుజాత మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి. సో ఏది ఏమైనప్పుడు కూడా కీలక నిందితుడు ఎవరైతే ఉన్నారో తిరుమలరావుని వాళ్ళ అదుపులోకి తీసుకోవడం, గద్వాల ఒక రహస్య ప్రాంతంలో అతన్ని విచారిస్తున్న పరిస్థితి. గత కొన్ని రోజుల నుంచి ఏం జరిగింది, అసలు ఇష్యూ ఎలా జరిగింది, హత్య గల కారణాలు ఏంది అనే దానిపైన పూర్తిస్థలంలో దర్యాప్తు చేస్తున్న సిచ్యువేషన్. ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మాత్రం ఇంకా ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. తేజేశ్వర్ హత్య కేసులో మాత్రం పురోగతి సాధించవచ్చని చెప్పవచ్చు. ఈ రోజు లేదా రేపు ఒక మీడియా ముందు ఎవరైతే నిందితులు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షన్ గా ఐశ్వర్యతో పిల్లలు కనాలనే కాన్సెప్ట్ ఉంది. తన భార్యకు పిల్లలు కాకపోవడంతో ఐశ్వర్యను పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశారు తిరుమలరావు. ఆ తర్వాత తేజేశ్వర్ తో ఎవరైతే ఐశ్వర్య నాటకాలు ఆడి ఏదైతే పెళ్లి చేసుకోవడం, పెళ్లి ఏదైతే ఫిబ్రవరి 13వ తేదీన వాళ్ళకి మ్యారేజ్ ఉండే ఆ సమయంలో ఆమె వెళ్ళిపోయింది. తేజేశ్వర్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. 5 రోజుల తర్వాత మళ్ళీ ఆమె ఫోన్లోకి వచ్చి అతనితో కమ్యూనికేషన్ పెంచుకొని ఖచ్చితంగా నేను ఆర్థిక పరిస్థితి కారణంగానే మా తల్లి కట్నం ఇవ్వలేకపోతుంది, ఈ కారణంతో నేను దూరం అయ్యాను, ఖచ్చితంగా నిన్నే పెళ్లి చేసుకుని చెప్పేసి మళ్ళీ తేజస్ని ఒప్పించడం. ఆ తర్వాత మే 18న వాళ్ళిద్దరు బీచ్ పల్లిలో పెళ్లి చేసుకోవడం జరిగింది. సో ఈ 1 month కాలంలో దాదాపు 10 రోజుల పాటు కర్నూలులోనే ఉంది. అక్కడ తేజేశ్వర్ మేనేజ్ చేస్తూ మరోవైపు తిరుమలను కూడా మేనేజ్ చేస్తూ ఆమె కూడా ఈ యొక్క ఇష్యూలో ఆమె నాటకాలు ఆడిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పుడు కూడా తేజేశ్వర్ లైసెన్స్ సర్వేయర్, గద్వాలకు చెందిన వ్యక్తి. సో వాళ్ళిద్దరు కూడా కవల పిల్లలు, తేజేశ్వర్తో పాటు అతని అన్నకూరు ఉన్నారు. సో ఏది ఏమైనప్పుడు కూడా తేజేశ్వర్ హత్య కేసు మాత్రం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించి ఇవాళ పరారీలో ఉన్న తిరుమలను అడ్డుకోవడంతో పురుషుల మాత్రం ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్. తమ్ముడికి మ్యారేజ్ అని మా ఇంటికి వాళ్ళే వచ్చారు. మ్యారేజ్ సంబంధం అని మా ఇంటికి వచ్చి వాళ్ళ సంబంధం ఖాయం చేసుకొని డిసెంబర్ 28కి ఎంగేజ్మెంట్ చేసుకొని బీచ్ పల్లిలో మ్యారేజ్ చేసుకున్నారు ఇద్దరు. తర్వాత అమ్మాయి ఇంటికి రావడము, తర్వాత అంతలోనే ఈ అమ్మాయి ఈ దారిని అనుకోడు కట్టింది. నాకు వాళ్ళ మామయ్య, తర్వాత వాళ్ళ అమ్మ, ఆ అమ్మాయి, తర్వాత వాళ్ళ బంధువులు అందరూ కలిసి ఇంత కుట్ర పన్నింది.